అరసి నన్నుగాచిన అతనికే శరణు. పరమునిహమునేలే పతికి నిశరణు. అరసి నన్నుగాచిన అతనికే శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్నుగాచిన అతనికే శరణు. పరమునిహమునేలే పతికి నిశరణు. అరసి నన్నుగాచిన అతనికే శరణు. స్వయంగా భగవానుడే కొనియాడబడ్డటువంటి యొక్క గీతా తత్వం బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం. అందుచేత అలాంటి యొక్క తత్వాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. చక్కగా మరి ఆ భగవంతుని గురించి ధ్యానం చేస్తున్నామంటే అలాంటి యొక్క ధ్యాన సంబంధ విషయం గురించి వ్యాసుడు బోధిస్తాడు భాగవతంలో. నిమిషం నిమిషార్ధం వా యత్ర తిష్టంతి యోగినః తత్రైవ సర్వ శ్రేయాంసి అన్నాడు. తత్రైవ అచటనే సర్వశ్రేయస్సులు ఏర్పడతాయని చెప్పి అన్నాడు. తత్తీర్థం తత్తపోవనం, అదే పుణ్యతీర్థము అన్నాడు, అదే పుణ్యక్షేత్రము అని చెప్పని వేదవ్యాసుల వారు భాగవతంలో బోధిస్తారు. కనుక మనకు మన వెంబటే వచ్చేటువంటి యొక్క స్థిర సంపద ఏదైనా ఉందా అంటే మనం మన జీవితంలో చేసుకున్నటువంటి సత్సంగం కానీ, ధ్యానము కానీ, బ్రహ్మతత్వ శ్రవణము కానీ, బ్రహ్మనిష్ట కానీ, ఇవే మన జీవితంలో మిగిలి ఉండేటువంటి యొక్క సంపద. మనం మామూలుగా లోకంలో వ్యవహారం చేస్తూ ఉంటాం. స్థిర సంపదలు, క్షర సంపదలు అని చెప్పి అంటూ ఉంటాం. స్థిర సంపదలు అంటే గృహములు, భూములు, పొలాలు, ప్లాట్లు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటివి కాదు కాబట్టి వాటిని స్థిరాస్తులు అని చెప్పి అన్నాం. ఏదైనా ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు పట్టుకుపోవడానికి అవకాశం గల సంపదలని క్షరాస్తులు అన్నాం. ఇంట్లో ఉన్నటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో వస్తువులు అవన్నీ కూడా బీరువాలు కానీ అన్నీ కూడా మనం లారీ కేసును తీసుకెళ్తాం. అట్లా తీసుకుపోయేటువంటి యొక్క సంపదలకేమో క్షరాస్తులు అని చెప్పని పేరు పెట్టుకున్నాం. పట్టుకుపోయే అవకాశం లేకుండా ఉండేటువంటి యొక్క భాగాన్నేమో స్థిరాస్తులు అని పేరు పెట్టుకున్నాం. వాస్తవికంగా ఇవన్నీ కూడా జీవితంలో క్షరాస్తులే. ఏవైతే మనం జీవితంలో క్షరాస్తులుగా స్థిరాస్తులుగా నామకరణం చేసుకున్నామో అవన్నీ కూడా ఎప్పటికైనా క్షరాస్తులే, విడిచిపోయేటువంటివి. మనం ఉండగా అవన్నా వదిలిపెట్టిపోతాయి, అవి ఉండగా మనమన్నా వదిలిపెట్టిపోవాలి. మనముండగా అవన్నా విడిచిపెట్టిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, లేవుండగా మనమన్నా వదిలిపెట్టిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏవి కూడా అవి మనతో ఉండేటువంటి ఆస్తులు కావని చెప్పి అన్నారు. మరి మన ఆస్తి ఏమిటి? మన ఆస్తి ఏమిటంటే ఏదైతే స్థూల దేహానికి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా మనకు సంబంధించినవి కావు. ఏవైతే ఈ యొక్క భౌతిక దేహానికి, పార్థివ దేహానికి, మాంసపిండమునకు సంబంధింపబడి ఉంటాయో అవన్నీ కూడా మనవి అనుకుంటున్నామే కానీ ఈ దేహమే మంద కాదుగా. ఈ దేహమే మంద కాదు. ఏదో పూట ఇష్టం ఉన్నా కష్టమైనా మృత్యుదేవతకి తాంబూలంలో ఒక్క పులుకులాగా పెట్టి సమర్పించాల్సిందే. మర్యాదపూర్వకంగా ఇచ్చామనుకో సంతోషంగా ఆమె ఒప్పుకుంటుంది. మర్యాద ఇగిపోతే మొట్టికాయ లేసైనా విడిపిస్తుంది అన్నమాట. కాబట్టి స్థూల దేహముతో సంబంధం పడి ఉన్నటువంటివి, లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా నావి అనుకునేవన్నీ కూడా ఈ స్థూల దేహముతో సంబంధం పడి ఉండేటువంటివే. మనం జీవితంలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసినట్లయితే 10 మందికి
ఆదరించినా, 10 మందిని వాళ్ళకి ఏదన్నా మనం సహాయం చేసినా, మరి బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చేసినా, బ్రహ్మతత్వాన్ని శీలించినా, ధ్యానం చేసినా, ఇవన్నీ కూడా సూక్ష్మ దేహానికి సంబంధించి ఉంటాయన్నమాట. ఏవేవి చేసావన్నీ కూడా సూక్ష్మ దేహంలో సంస్కార రూపముగా చేరిపోతూ ఉంటుంది. ఈ సంస్కార రూపముగా సూక్ష్మదేహంలో చేరిపోయేటువంటిది ఆ యొక్క పుణ్య సంబంధ జ్ఞాన సంబంధ సంపదయే నీ వెంబటే వచ్చేటువంటి సంపద, నిన్ను కాపాడేటువంటి సంపద. నువ్వు ఎక్కడికి పోయినా, ఏ లోకానికి పోయినా, ఏ దేశానికి పోయినా నీతోనే ఉంటుంది ఆ సంపద అన్నమాట. శరీరం యత్ అవాప్నోతి యక్షాపిక్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయు గంధాన్ని వాయువులాగా అన్నాడు. ఎట్లయితే వాయువు పోయేటప్పుడు గాలి పోతుంది కదా, మల్లెపూలు, గులాబీ పూలు అన్నీ కూడా పుష్పించి పరాగముతో పుప్పొడుతూ ఉన్నాయి. అలా ఉన్నటువంటి యొక్క పూల మీదగా పోయేటువంటి యొక్క ఆ గాలి ఏం చేస్తుంది, ఆ పూలలో ఉన్నటువంటి యొక్క వాసన మాత్రమే బయటికెళ్తుంది, పువ్వు అక్కడే ఉంటుంది. అట్లా శరీరం యత్ అవాప్నోతి, శరీరం అవాప్నోతి, శరీరం ఉత్క్రామతి, శరీరం అవాప్నోతి, శరీరం ఉత్క్రామతి, శరీరం నుంచి లేచిపోయేటప్పుడు కానీ, శరీరంలోకి ఆప్నోతి పొందేటప్పుడు కానీ, దేహాన్ని పొందేటప్పుడు కానీ, దేహము నుండి వెడలిపోయేటప్పుడు కానీ వాయు గంధాన్ని ఇవా అన్నాడు. ఎట్లయితే ఆ వాయువు పుష్పములలో ఉన్నటువంటి సుగంధాన్ని మాత్రమే పట్టుకెళ్ళి పుష్పం అక్కడే పెట్టేస్తుంది, అట్లా ఈ దేహముకు పుష్పాన్ని ఇక్కడే పెట్టేస్తుంది. ఈ దేహము ద్వారా చేసుకున్నటువంటి సుకృత దుష్కృత పుణ్య జ్ఞాన సంపదలు మాత్రమే ఆ సూక్ష్మ దేహం అనేటువంటిది ఆ సంస్కారాన్ని, ఆ వాసన అన్నమాట. వాసన అంటే సంస్కారాలు, దాంతో సూక్ష్మదేహం గాలి పట్టుకెళ్తుంది అన్నమాట. కనుక మనం అనగా ఇక్కడ శాశ్వతముగా ఉండేటువంటి యొక్క స్వరూపముగా ఉన్నటువంటి జీవ సంబంధమై ఉన్నటువంటి యొక్క అతనికి సంపద సూక్ష్మదేహం అనేటువంటి యొక్క బ్యాంకులో పెట్టుకున్నదే జీవుని యొక్క సంపద అన్నమాట. స్థూల దేహానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క ఏ సంపద అయితే ఉన్నదో ఆ సంపద ఇతర బ్యాంకుల్లో ఉంటాయి అన్నమాట. ఈ స్థూల దేహం ఉన్నంత వరకే ఆ సంపదలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ స్థూల దేహంతో పోతేనే ఆ సంపద ఇస్తారు. ఇంకో స్థూల దేహం ధరించిపోతే మాత్రం ఇవ్వరు. ఏ స్థూల దేహంతో సంపాదించుకున్నావో, ఏ స్థూల దేహంతో పెట్టుకున్నావో ఆ దేహంతో పోతే ఇచ్చేటువంటి బ్యాంకులే కానీ, నువ్వు ఇంకొక దేహం ధరించి వచ్చి నేను ఆ దేహంలో పెట్టానండి, మళ్ళీ ఈ దేహం మార్చి రావడం జరిగింది కనుక నాకు ఆ ఉన్నటువంటివన్నీ ఇవ్వమని చెప్పానంటే ఆ బ్యాంకులు వాళ్ళు ఇవ్వరు. కానీ నీ సూక్ష్మదేహం ఉన్నదే, ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంపద అంతా కూడా నీతో ఉండేటువంటి సంపద. వనే రనే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని అంటుంది భర్తృహరి శాస్త్రం. అంటే భర్తృహరి వనే వనములో ఉన్న, రణే యుద్ధరంగంలో ఉన్న, శత్రువులో చిక్కిన, జలాగ్ని మధ్యే జలములో నదిలో పడ్డా, అగ్నిలో పడ్డా, పర్వత మస్తకేవా పర్వత మస్తకం జారిపడ్డా, సుప్తం నిద్రపోతూ ఉన్నా, ప్రమత్తం మేలుకొని ఉన్నా, సుప్తం ప్రమత్తం విషమస్థితం వా ఎంత సంకటంలో ఉన్నప్పటికీ కూడా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని, రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని, ఏదని నీకు ఆ పూర్వం చేసి ఉన్నటువంటి యొక్క సుకృతం ఉండి ఉన్నట్లయితే ఆ సుకృతం అట ఆ జీవుణ్ణి కాపాడేదిగా ఉంటుంది. దుష్కృతం జీవుణ్ణి భక్షించేదిగా, ఆపదల్లో పడవేసేదిగా, దుఃఖాల్లో పడవేసేదిగా, వేదనల్లో పడవేసేదిగా, సమస్యలలో పడవేసేదిగా అది ఉంటుంది. సమస్యల నుంచి బయటపడేసి జీవుణ్ణి ఉద్ధరింపజేసేదిగానేమో పుణ్యం ఉంటుంది. కాబట్టి మరి మన యొక్క సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క సంపద అది మన సంపదగా భావించినట్లయితే మనం మన జీవితంలో కొంతైనా అట్టి ఆ సంపదను సంపాదించుకునే ప్రయత్నం అనేటువంటిది ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ప్లాట్ కొందామా, ఈ ఇల్లు కొందామా, ఆ భూమి కొందామా, ఆ ఊరిలో కొందామా, ఈ ఊళ్ళో కొందామా, అమెరికా లేకపోతే ఏ బ్యాంక్ అది
వరలు స్విచ్ బ్యాగుల ఖాతా తీసి దాంట్లో పెట్టుకుందామా అన్న ఆలోచనలు చేస్తున్నాడే కానీ అరే ఆ సూక్ష్మదేహం ఇవన్నీ బ్యాంకులో కొంచెం పెట్టుకుందనే భావం రావడం. సూక్ష్మదేహం అనే బ్యాంకులో పెడదాము అన్నటువంటి భావన రావటం. కాబట్టి ఇక్కడ గమనించే విషయం ఏంటంటే నీతో ఉండేది సూక్ష్మదేహమే కానీ స్థూలదేహము కాదు. అందుచేత స్థూలదేహానికి అవసరం మేరకు సంపాదించుకోవాల్సిందే. స్థూలదేహానికి అవసరం మేరకు సంపాదించుకోవాల్సిందే. ప్రధానముగా సూక్ష్మదేహం నీతో అనంతకాలముతో ముడిపడి ఉన్నటువంటి వస్తువు సూక్ష్మదేహం. కేవలం స్వల్పకాలికముతో మాత్రమే నీతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు స్థూలదేహమైతే అనంతకాలం అంటే మోక్షం పొందే పర్యంతం వరకు. కనుక కల్పములు, మన్వంతరములు, సృష్టులు, బ్రహ్మ సృష్టులు ఎంతో కాలంగా నీతో జతబడి ఉంది సూక్ష్మదేహం. ఇంకా నీతోనే ఆ సూక్ష్మదేహం పయనిస్తుందన్నమాట. నీతో ఉండే వస్తువు సూక్ష్మదేహం కాబట్టి ఆ సూక్ష్మదేహం ద్వారా పొందేటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని మనం భద్రతగా ఉండేదిగా పొందాలని చెప్పి అన్నట్లయితే ఆ సూక్ష్మదేహం యొక్క సంరక్షణ విషయంలో జీవితంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మానవ సముదాయం అంతా కూడా ఈ స్థూలదేహం యొక్క రక్షణ భారాన్ని వహించిందే కానీ సూక్ష్మదేహ విషయంలో మాత్రం ఏమన్నా జాగ్రత్త వహించిన వాళ్ళు ఉన్నారా? తక్కువ. అది అందువల్ల వివేకంతో చూసినట్లయితే ఆ భాగాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఓం ఇతి ఏతత్ అక్షరం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్తు ఇతి సర్వం ఓంకారః ఏవ యత్ చ అన్యత్ త్రికాలాతీతం తదపి ఓంకారః ఏవ సర్వం హి ఏతత్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. 3 పదాలు ఎక్కడ దీంట్లో మంత్రంలో 3 పదాలు దీంట్లో ఉన్నాయి. సర్వం హి హీలయనగా సర్వం అంతయు కూడా బ్రహ్మమే అని చెప్పుకున్నా. తర్వాత అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి అంశం మీద సుదీర్ఘంగా మనం దానిని చర్చనీయాంశముగా నడుస్తూ ఉన్నాం. ఎందుకని చెప్పనంటే సర్వం హి ఏతద్ బ్రహ్మ, ఇది అస్తిత్వపు భావన. దేవుడు ఉన్నాడు అనేది లోకం అందరికీ చాలామందికి ఉన్నది. ఇస్లామిక్ వాళ్ళు కూడా దేవుడు ఉన్నారు అంటారు, క్రైస్తవులు కూడా దేవుడు ఉన్నారు అంటారు, వైష్ణవులు కూడా ఉన్నారు అన్నారు, శైవులు కూడా ఉన్నారు అన్నారు. కాబట్టి ఉన్నాడు 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 అనేటువంటి యొక్క విషయంలో అందరూ కూడా అంగీకరించిన విషయమే. కాబట్టి ఆ బ్రహ్మం అనేది సర్వం అంతటా వ్యాపకమై ఉన్నది అన్నటువంటి విషయంలో అందరూ కూడా అంగీకరించేటువంటి విషయమే సాధారణ విషయము. అయితే ఇక రెండో విషయం ఏంటంటే ఆ బ్రహ్మే నీవై ఉన్నావనే కాడ కొంచెం విచారణాత్మక విషయం వచ్చిందన్నమాట. ఎందువల్లంటే ఇది చాలామందిలో అంగీకారయోగ్యముగా లేదు, చాలామందిలో అంగీకారయోగ్యముగా లేదు అన్నమాట. చాలామందిలో లేదు. ఒక అద్వైత భావనను ఒప్పుకుని ఉన్నటువంటి వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అంగీకారయోగ్యముగా లేదు అనగా వేద ప్రామాణికాన్ని కూడా పక్కన పెట్టేసేసి తమ అభిప్రాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనం ఈ 3 రోజులుగా ఈ వాక్యం మీద అధ్యయనం చేస్తూ వచ్చాము. మనకు ఏమి తెలియదని చెప్పనంటే ఏ యొక్క బ్రహ్మమైతే సచ్చిదానందమై ఉన్నదో అలాంటి సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క లక్షణములు ఈ ప్రత్యేగాత్మ కూడా అదే లక్షణములు కలిగి ఉన్నది. కనుక లక్షణ సామ్యమును పట్టే ఆ వస్తువే ఈ వస్తువు అని చెప్పని చెప్పాల్సి ఉంటుందే కానీ కేవలం ఊహా సంబంధంగా చెప్పినట్లయితే ఆ ఊహలు వేరైపోతాయి, భిన్న భిన్నమైపోతాయి. ఎవరి ఊహ వాళ్ళదే కదా. కనుక ఇక్కడ ఊహ ప్రధానమా లేక శాస్త్రవాక్యం ప్రధానమా అని చెప్పినట్లయితే శాస్త్రవాక్యం ప్రధానం. అందుచేత శాస్త్రవాక్యంలో ఏమున్నదని చెప్పనంటే బ్రహ్మము
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి విషయముగా బ్రహ్మము యొక్క విషయం చెప్పడం జరిగిందే కానీ ఆత్మ యొక్క విషయంలో ఎక్కడ వాడబడాల లక్షణాలు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడా, అనంతం ఆత్మ అని చెప్పి అన్నాడా, అదన్నమాట. అందువలన బ్రహ్మ పదార్థము సత్యమై, ఆనందమై, జ్ఞానమై, అనంతమై ఉన్నటువంటి యొక్క వస్తువుగా శాస్త్రం చెప్పింది. ప్రత్యేగాత్మ విషయం వచ్చినప్పుడు ప్రత్యేగాత్మ అని చెప్పి అన్నారే కానీ ఆ ప్రత్యేగాత్మని మరొక పదంలో జీవుడు అని చెప్పి అన్నారే కానీ దాని యందు ఈ బ్రహ్మములో చెప్పే లక్షణాలు దీంట్లో చెప్పటం లాంటి విషయం మీకు ఎక్కడ శాస్త్రం లేదు. కాబట్టి ఇక్కడ జీవుడు అనేటువంటి పదం వాడినప్పుడు అవిద్య విశేషణాన్ని బట్టి జీవుడు అనే పదం వస్తుంది. అవిద్య విశేషణాన్ని బట్టి జీవుడు అనబడాల్సి వస్తుంది. అవిద్య సంబంధం కలిగి ఉన్నటువంటి యొక్క ఆ జీవుని యందు చెప్పేటువంటి ధర్మములు అవన్నీ కూడా వాని యొక్క గుణములు, వాని యొక్క ధర్మములు, వాని గుణాలు అన్నమాట. ఈ కించజ్ఞత్వము, పరిచ్ఛిన్నత్వము, జననమన్నత్వము, అవిద్య వ్యామో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఉపాధిని బట్టి వచ్చిన ధర్మాలే కానీ స్వతసిద్ధముగా స్వరూపమునందు మాత్రం ఆ ధర్మాలు లేవు. స్వతసిద్ధముగా స్వరూపములో ఉన్న ధర్మాలు ఏమిటి అని చెప్పనంటే అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఆ బ్రహ్మమే ఈ ఆత్మ అని చెప్పి అన్నప్పుడు బ్రహ్మములో ఏ యొక్క ధర్మాలైతే ఉన్న లక్షణాలు ఆ ధర్మాలే దీని యందు ఉన్నట్లుగా తీసుకోవాలే కానీ ఉపాధికి సంబంధించి ఉన్న ధర్మాలు అక్కడ తీసుకునే అవకాశం లేదన్నమాట. కనుక బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క ధర్మములు ప్రత్యేగాత్మలో ఉన్నవా అని నిన్న మనం అధ్యయనం చేసాం. వాటి గురించి నువ్వు ఎట్లా ఉన్నావు, సత్యస్వరూపుడవు, నువ్వెట్లా ఉన్నావు, ఆనంద స్వరూపుడవు, నువ్వెట్లా ఉన్నావు, ప్రకాశ స్వరూపుడవు అనేటువంటి సహేతుకముగా దానిని విచారించటం జరిగింది, అధ్యయనం చేయటం జరిగింది. అందుచేత అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి యొక్క వాక్యం ఏం జరిగింది మన చివరికి మనకి. కనుక ప్రతి ఒక్క ప్రాణి ప్రత్యేగాత్మ కంటే భిన్నుడు కాదు, ప్రత్యేగాత్మ స్వరూపుడై ఉన్నాడు అనేటువంటిది విచారణాత్మకంగాను సశాస్త్రీయంగాను మనకి అంశము తెలిసిందన్నమాట. మనందరం కూడా పరబ్రహ్మము కంటే భిన్నముగా లేము, అందరూ కూడా బ్రహ్మ పదార్థములే, సర్వం కలివిదం బ్రహ్మ అన్న విషయముగా అందరూ కూడా బ్రహ్మము కంటే భిన్నులు కారు అనేటువంటి విషయం అన్నమాట. అన్నప్పుడు నేనే బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి అంశం తెలిసిన తర్వాత మరి ఆ బ్రహ్మము యొక్క సంబంధ అనుభూతి విషయంలో వచ్చినట్లయితే నిన్న ఒక మాట వాడుకున్నారు. ఎప్పుడే శ్రవణం చేస్తూ ఉన్నామో శ్రవణం చేస్తూ ఉన్నప్పుడే అనుభూతి కూడా ఏర్పడుతుంది కదా, శ్రవణ సమాధి అని చెప్పేసి. అవగాహన కాలంలోనే అనుభూతి కూడా కలుగుతుంది అని చెప్పనే విషయముగా అన్నప్పుడు శాస్త్రము నీవే బ్రహ్మమయ్యా అని చెప్పన్నది మన విచారణాత్మక విషయంలో కూడా లక్షణ సముదాయాన్ని విచారించడం కారణముగా ఈ ప్రత్యేగాత్మ బ్రహ్మము కంటే భిన్నము కాదు అనే అంశముగా దృఢమయ్యిందన్నమాట. కనుక నేను బ్రహ్మము కంటే భిన్నుణ్ణి కాను అనేటువంటి యొక్క విషయం మనకు అవగాహనగా వచ్చిన తర్వాత ఇంకా సాధన అనేటువంటిది అవసరం అవుతుందా? ఇంకేం అవసరం సాధన? నేను బ్రహ్మము, ప్రత్యేగాత్మ వస్తువు అనగా బ్రహ్మమే, బ్రహ్మమే నేను అనేటువంటిది సశాస్త్రీయంగానూ ఉన్నటువంటి యొక్క వాక్యము విచారణాత్మకంగా కూడా విచారించిన తర్వాత నేను బ్రహ్మమే అయ్యే ఉన్నాను అనేటువంటి విషయముగా పరిపూర్తిగా సందేహం లేకుండా ఆ యొక్క విషయం మనకి దృఢంగా వచ్చినప్పుడు ఇక మరి సాధన అనేటువంటి యొక్క ఆవశ్యకత దేని యొక్క అంశంలో వస్తుంది? బ్రహ్మమును పొందాలనే అంశంలో వస్తుందా? దేని యొక్క అంశంలో వస్తుంది? బ్రహ్మమును పొందాలి అన్న అంశం మీద సాధన అనే విషయం వస్తుంది. బ్రహ్మమే నీవై ఉండగా ఇంక పొందటం అంటే ఏముంటుంది అక్కడ అన్నది ప్రశ్న. నీవు కానటువంటి యొక్క వస్తువు ఉంటే నువ్వు పొందాల్సి ఉంటుంది. దీనిని అప్రాప్త రూప ప్రాప్త వస్తువు అన్నారు.
ప్రాప్తరూప ప్రాప్త వస్తువు. అప్రాప్తరూప ప్రాప్త వస్తువు అంటే నీ వద్ద ఆ వస్తువు లేదు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నది. ఆ దూర ప్రాంతంలో ఉన్నప్పుడు నువ్వు దాన్ని ప్రాప్తింపజేసుకోవాలంటే ఏదో ఒక ప్రయత్నం ద్వారా సాధింపజేసుకోవాల్సి ఉంటుంది. నీ దగ్గర ఆ వస్తువు ప్రాప్తించే ఉన్నది, మర్చిపోయావు. నా జేబులో 100 రూపాయలు ఉన్నది, నాకు డబ్బు అవసరమైంది, నా వద్ద ఉన్న విషయం నేను మర్చిపోయాను. తర్వాత వ్యక్తి చెప్పాడు నీ జేబులో ఉందని చెప్పి అన్నాడు. చూసుకుంటే ఉందే అని చెప్పి అనుకున్నాను. కాబట్టి ప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు కోసంగా ఇంకా ప్రయత్నం చేయాల్సి ఉంటుందా? ప్రాప్తమయ్యే ఉన్నది, నా వద్ద ఉందనే విషయం మర్చిపోయాను, శాస్త్రం జ్ఞాపకం చేసింది, అదే నేనే ఉన్నా అని చెప్పేసి అని ఉందని చెప్పిన విషయం తెలుసుకున్న తర్వాత దాని గురించేటువంటి యొక్క ప్రయత్నం మరొకటి ఉంటుందా? కనుక రాజేశ్వరి యొక్క వాదన ప్రకారంగా సాధన అనేటువంటిది అవసరము లేదు. ఏ మాట అన్నావు? సాధన అవసరమా? ఇప్పుడు చెప్పు, నువ్వు అవసరమేనా? ఎందుకు సాధన అవసరం? ఇప్పుడు చెప్పింది శాస్త్రం చెప్పింది. ఇప్పుడు అయం ఆత్మ బ్రహ్మ సాధారణత పొందేసిందాం కాబట్టి ఆ శక్తి కలిగితే అక్కర్లేదంటే ఆ స్థితి ఊరికి నోట్లో చెప్తూ ఉంటామంటే. కనుక ఈ లోకములో ఉన్నటువంటి విధానం ఇప్పుడు చేసిన వాదనయే ఉన్నదన్నమాట. అయ్యా శాస్త్రం నీవు బ్రహ్మము అని దృఢంగా చెప్పింది. నువ్వు బ్రహ్మము కంటే భిన్నుడవు కావు. తెలియనంతకాలం ఈ దేహం నేను, ఈ జీవుడు నేను దుఃఖిని, అలమటిస్తూ ఉన్నాను, వేదన పొందుతూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. ఆ భ్రాంతి అంతా కూడా శాస్త్రాధ్యయనం చేయటం చేత తొలగిపోయింది. కనుక శాస్త్రం నేరుగా నీ యొక్క విషయంలో నువ్వు ఆ చైతన్య వస్తువు కంటే భిన్నము కాదు, బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి యొక్క విషయము ఆ శాస్త్ర అధ్యయనం ద్వారా వచ్చినప్పుడు నేనే ఆ బ్రహ్మమునై ఉన్నాను అన్నటువంటి యొక్క ఉనికి కలిగి అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన కలిగి అట్లా ఉండిపోవటమే చాలు. ఇక మీకు ఈ సాధనలతో అవసరము లేదనేటువంటిది లోకంలో ఉన్నటువంటి యొక్క వాదన ఉన్నది. ఏ సాధన నీకెందుకు ఈ సానికి పనికి రాబు వినుమాయ్యా నే సాధులచే విన్న బోధ ఎరిగింతున్. సాధనలు ఎందు మరుగుతే రాకు ఉందో తప్ప ఉంటుంది. చాలామంది కేవలం ఒక బోధ ద్వారానే ఏ యొక్క అవగాహనాత్మక విషయం వస్తుందో ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి యొక్క విషయముగా అధ్యయనం చేసి ఆ భావంతో ఉంటే చాలు. ఇక సాధనా సంబంధ అంశంలోకి పోయే అంత అవసరము లేదనేటువంటిది ఉన్నది. ఇది మీరు విన్నారా ఏం లేదా? ఈ మాట మస్తుగా ఉందా? అది జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ జ్ఞానేన భవేత్ జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణ. ఒక అంశం ఉంది. లేదు, ఒక ప్రశ్న అర్జునుడు ప్రశ్న వేశాడు కృష్ణ పరమాత్మని. జ్ఞానేన భవేత్ జ్ఞేయం జ్ఞానేన భవేత్ జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానేన భవేత్ జ్ఞేయం అంటే జ్ఞానం అంటే విచారణ. మనం విచారణ చేయగా శాస్త్ర విచారణ చేయగా జ్ఞానేన భవేత్ జ్ఞేయం. జ్ఞేయం అంటే తెలియబడింది. ఏమని? అయం ఆత్మ బ్రహ్మ, నేను బ్రహ్మమే అన్నటువంటి యొక్క విషయం మనకి సహేతుకముగా తెలియబడింది. సహేతుకంగా అంటే నిన్న విచారించాం కదా, విచారించడం సహేతుకం. జ్ఞానేన భవేత్ జ్ఞేయం అంటే బ్రహ్మము ఆనందాత్మికము, నీలో ఉందా లేదు చూసుకున్నాక. బ్రహ్మము చైతన్యాత్మికము, నీలో చూసుకున్నాక. నీలో ఉన్నటువంటి లక్షణ సముదాయం చెప్పలా, బ్రహ్మము యొక్క లక్షణములే చెప్పింది. బ్రహ్మము లక్షణములు చెప్పడం కారణముగా ఆ బ్రహ్మమే ఈ ఆత్మ అనే వాక్యం రావడం కారణముగా ఇక్కడ చూసాం మనం అవి ఉన్నావా లేవని చెప్పేసి అని. దాంట్లో ఉన్నటువంటి లక్షణములు దీంట్లో ఉన్నటువంటిది సహేతుకముగా విచారించాము. ఇక్కడ సహేతుకముగా అంటే ఆ బ్రహ్మమును దర్శించి ఆ బ్రహ్మము యొక్క లక్షణాలు దీంట్లో ఉన్నాయా లేవా అని విచారించడం సహేతుక విచారం అని చెప్పాను. అనగా
కనుక విచారించినప్పుడు నీవు సత్యస్వరూపుడవు, నీవు జ్ఞానస్వరూపుడవు, నీవు ఆనంద స్వరూపుడవు అనేటువంటి యొక్క అంశములు నీ యందు భాషిస్తున్నాయి. కాబట్టి నీ యందు భాషించేటువంటి యొక్క లక్షణములు ఎందువల్ల ఉన్నాయని చెప్పనంటే ఈ ఆత్మయే బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మము అలాంటి యొక్క లక్షణములతో ఉన్నది కనుక ఆ లక్షణాలే నీ యందు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఆత్మయే బ్రహ్మము అనేటువంటి యొక్క విషయముగా సహేతుకముగా విచారించినప్పుడు నేను బ్రహ్మమే, నాలో కూడా సత్తు చిత్తు ఆనందాత్మక లక్షణాలు ఉన్నాయి అన్నటువంటి యొక్క విషయం జ్ఞేయం కాగా జ్ఞానేన భవేతు జ్ఞేయం అయిందిక. జ్ఞానేన భవేతు జ్ఞేయం విదిత్వా తక్షణేనతు, విదిత్వా తెలియబడింది, తక్షణేనతు, తక్షణం అంటే ఆ విచారణ చేసిన మరుక్షణంలోనే నేను బ్రహ్మము, నేను జీవుణ్ణి కాదు, దేహాన్ని కాదు, పంచభూతాలు కాదు, పంచేంద్రియాలు కాదు, ఏవి కూడా నేను కాను, వాటికంటే భిన్నముగా అధిష్టానముగా స్వప్రకాశమై చేతనాత్మికమై నామరూపరహితమై సర్వాధారమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నేను ప్రత్యేగాత్మని పేరుతో పిలువబడుతూ ఉన్నాను అనేటువంటి విషయం జ్ఞేయం, జ్ఞేయమై విదిత్వా తక్షణేనతు ఆ క్షణంలోనే మాకు తెలియబడగా జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణ, జ్ఞానమాత్రేణ ముచ్యేత ఆ విధముగా శ్రవణము ద్వారా చర్చించడం ద్వారా విచారణ చేయగా జ్ఞానమాత్రేణ ముచ్యేత ఆ జ్ఞానము చేత విడవబడ్డాం. ఏం విడవబడ్డాం? నేను దేహం కాదని, స్థూలదేహం కాదని, పంచకోశాలు కాదని, ఇంద్రియాలు కాదని చెప్పని నేను కేవలం చైతన్యాత్మిక బ్రహ్మమే అనేటువంటి విషయముకి విడవబడ్డాం. ఇంతకాలం అవే నేననే భావంతో మెలిగా వ్యవహరించాం. మరి ఆ యొక్క శాస్త్ర విషయం అధ్యయనం చేయగా తక్షణేనతు విదిత్వా అప్పుడు తెలియబడింది. అప్పుడే విడబడిన తర్వాత కిం పునః యోగధారణ, కిం పునః పునః మరలా మాకు యోగం చేసే అంత అవసరం ఇంకేముందయ్యా? కిం పునః యోగధారణ, ఇంకా యోగం రెండో ఒకటి చెప్పాక నీకు ఇందాకే నీ పార్టీ నా పార్టీ అని చెప్పేసి అని. జ్ఞానమాత్రేణ ముచ్యేత, జ్ఞాన మాత్రేణ జ్ఞానముతోనే ముచ్యేత విడవబడ్డాము. విడవబడ్డామంటే జైల్లో నుంచి బయటకు వచ్చామా? ఒక భావంలో ఉన్నాం, ఒక భావంలో బంధింపబడ్డాం, ఆ భావం విడబడ్డాం. ఇంతకాలముగా ఈ దేహం నేనని, ఇంకా కించిగ్నుణ్ణి, పరిచ్ఛిన్నుణ్ణి, అవిద్యాబద్ధుణ్ణి, జనమర్మ గలవాడిని అని ఏ భావాలతో మెలిగి ఉన్నామో, తగులుకుని ఉన్నామో వాటి నుంచి విడబడ్డాం. నేను కించికుని కాదు, పరిచ్ఛిన్నుని కాదు, జీవుణ్ణి కాదు, అవిద్యాబద్ధుణ్ణి కాదు, దేహము కాదు అనేటువంటి విషయాలుగా ముచ్చేత విడబడ్డాము. నేను కేవలం ప్రత్యేగాత్మనే అనేటువంటి యొక్క దృఢభావనాలో కలిగింది. ఈ కలిగిన తర్వాత ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి యొక్క ఉనికిలో ఆ విధంగా ఉండిపోయాను. ఇక నాకు కిం పునః యోగధారణ, ఇంకా నాకు ఈ ధ్యానాలు చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అనేటువంటి అవసరమా? కాబట్టి అనాత్మ వస్తువులు జ్ఞానమై జ్ఞేయమవుతాయి అని చెప్పని బ్రహ్మ విషయంలో అది ముందు జ్ఞేయమై అది జ్ఞానమవుతుంది అన్నటువంటి అంశం. అనాత్మ వస్తువులు జ్ఞానమై జ్ఞేయమవుతాయి, బ్రహ్మం అనేటువంటి యొక్క వస్తువు అది జ్ఞేయమై జ్ఞానమవుతుంది. మీకేం అర్థమైందా? సరే, ఉమా అమ్మగారి ప్రకారం చూసినట్లయితే అనాత్మ వస్తువులు జ్ఞానమవుతాయి, జ్ఞానమై జ్ఞేయమవుతాయి అని చెప్పనంటే మనం ఇంద్రియముల ద్వారా ఇంద్రియ విషయ సంయోగములు అంటారు. ఇంద్రియ విషయ సంయోగములు సన్నికర్ష అంటారు. ఇలా ఇంద్రియ విషయ వ్యాపారం అని ఒక పదం వాడతారు. అందువల్ల ఇంద్రియములు ప్రమాణములైతే ఆ ప్రమాణములకు గోచరించేటువంటి యొక్క వస్తువులను ప్రమలు అంటారు. ప్రమాకరణం ప్రమాణం అని చెప్పాను. కనుక విశ్వములో ఉన్నవి అన్నీ కూడా ప్రమలు అని అర్థం. ప్రమలు అంటే జ్ఞానము అని అర్థం, ప్రమా అంటే జ్ఞానము అని అర్థం. ఇంద్రియం ఏం చేస్తుందంటే అజ్ఞాత అర్థమును
విషయీకరించునది ఇంద్రియము ప్రమాణము అంటారు. అజ్ఞాతార్థమున విషయం చేయునది ఇంద్రియం అన్నమాట. అజ్ఞాతార్థములంటే తెలియబడకుండగా ఉన్నటువంటి యొక్క వాటిని తెలియజేస్తూ ఉంటుంది ఇంద్రియం. ఈ విశ్వంలో మనకు తెలియబడకుండగా ఎన్నున్నాయి వస్తువులు ఎన్నున్నాయి చెప్పగలుగుతారా? ఉండేది 5 కదా స్వామి, విషయాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాల యావ రూపంగా చూసినా ఇన్నే ఉంటాయి. ఇన్నే సరే, నీకు తెలియబడకుండగా ఎన్నున్నాయి విశ్వములో? విశ్వములో మనకు తెలియబడకుండగా ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఏవైతే తెలియబడకుండగా ఉన్నాయో తెలియబడకుండగా ఉన్నటువంటి యొక్క దానిని ఇంద్రియం తెలియజేస్తుందన్నమాట. ఇప్పుడు దారినే పోతూ ఉన్నారు, ఆ దారిలో మీ కొత్త దారి ఆ పూట పోయారన్నమాట. ఆ దారిలో పోతూ ఉంటే ఒక చెట్టు మంచి ఫలములు కాసి ఉందన్నమాట. బాగా పండుగా ఎర్రగా బాగా ఉన్నాయన్నమాట. మనస్సుకు ఏర్పడింది, ఏమిటి అబ్బాయి పండ్లు చాలా బాగా సుతంగా అందంగా ఉన్నాయే, కనుక కొంచెం తింటే బాగుంటుంది అనిపించింది మనస్సుకి. మరి తింటే ఏమవుతాము? ఎప్పుడు తినలా పదార్థాన్ని. గతంలో ఆడెవరు లేరు, ఇంట్లో లేవు, అక్కడ పక్షులను అడుగుతావా? పక్షులు కొరిగేసి ఉంటాయి, చచ్చిపోయి ఉంటే ఒకవేళ అయిపోయి. కాబట్టి నీకు ఆ పదార్థం గోచరించినప్పుడు ఏమిటా ఆ యొక్క పండు అనేటువంటి యొక్క ఆలోచన ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఏం చేస్తావంటే నువ్వు ఊరుకునేవాడు వ్యక్తి కాడు, ఊరుకుంటే వ్యక్తిగా. కనుక దానిని ఏదో త్యాగకాల విషయం కాబట్టి ఏం చేసి దగ్గరికి పోయావు, ఆ పండును కాస్త తీసుకున్నావు చేతికి, కొంచెం గిల్లి నాలుక మీద వేస్తావు, మొత్తం పెట్టవు ఒక్కసారి, ఏమవుతాం? భయం కదా. కొంచెం గిల్లి నాలుక మీద వేస్తాం, సపడిస్తాం. సపడించినప్పుడు మనసుకి ఏమనిపిస్తుంది? బాగా ఉందనిపించిందా? ఇక పండు మొత్తం ఆరగించేసి కొన్ని పండ్లు కోసుకొని మూట కట్టుకుని బయలుదేరుతాం. దాన్ని ప్రథమ అనుభవము అంటారు. అప్పుడు తెలుస్తుంది నీకు. అంతకుముందు అజ్ఞాతం, నీకు తెలియదు. అజ్ఞాతమై ఉన్నటువంటి దానిని ఏం చేసింది? ఇంద్రియం జ్ఞాతం చేసింది, తెలియజేసింది అన్నమాట. తిన్నాకేమైంది? చాలా తీయగా ఉన్నది, మధురముగా ఉన్నది, తినయోగ్యముగా ఉన్నది. కాసేపు చూశాడు, కళ్ళు తిరగలేదు, కింద పడలేదు, ఏం కాలేదు. కనుక మంచి భావం ఏర్పడింది, ఇవి తినగలిగిన పండులు అని చెప్పేసి అని. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ప్రథమ అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఇట్లా పొందగా ఉన్నటువంటివి మళ్ళా పొందుతూ ఉంటాం. వాటిని గతంలో పొందిన వాటిని మళ్ళా పొందుతూ ఉంటాం. వాటిల్లో భయం లేదు. కొత్తవి ఏమన్నా పొందాల్సి వస్తే అక్కడ విచారిస్తామన్నమాట. అందుచేత అజ్ఞాతార్థములను విషయం చేసేటువంటివే ఇంద్రియములన్నమాట. కాబట్టి మనకు ఏ యొక్క వస్తువుల యొక్క సంబంధ జ్ఞానం కలుగుతుందో ఆ వస్తువు యొక్క సంబంధ జ్ఞానం కలగటము జ్ఞానము అన్నారు. జ్ఞానం అయినటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధ ముద్రలు మనస్సులో ప్రింట్ అవుతాయి, అవే వాసనలు అని చెప్పి అన్నారు. ఆ వాసనాత్మకములుగా ఉన్నటువంటి యొక్క మనో సంబంధ ముద్రలే తిరిగి మళ్ళీ అభివ్యక్తమైతే స్మృతి పదంలోకి వస్తే అవి మళ్ళా అభివ్యక్తమైనప్పుడు మనకు ఆ యొక్క ఆ సంబంధ ఆలోచన తత్సంబంధ ముద్ర మన మనసులో తోస్తూ ఉంటాయి. ఈ తొయిటాన్నే జ్ఞేయము అంటారు. ముందు జ్ఞానం కలిగింది, తర్వాత అదే జ్ఞేయమయ్యింది. జ్ఞానానుసారం జ్ఞేయం అంటే ఏమర్థమైంది? జ్ఞానానుసారం జ్ఞేయం అంటే ఏమర్థమైంది? జ్ఞేయం కావటం అంటే తెలియబడటం అన్నమాట. ముందు జ్ఞానం అవుతుంది, ముద్ర అవుతుంది. అదే మళ్ళా ఆ ముద్ర జ్ఞాపకం వచ్చినప్పుడు తదాకారం గోచరిస్తూ ఉంటుంది. మన మనస్సులో ఏవైతే ముద్రలు పడుతూ ఉంటాయో ఆ ముద్రలు పడ్డటువంటివన్నీ కూడా తిరిగి మరలా జ్ఞేయమవుతూ ఉంటాయి. పదార్థముల జ్ఞానం కలుగుతుంది. ఆ పదార్థముల యొక్క సంబంధ ముద్రలు మనస్సులో ప్రింట్ అవుతూ ఉంటాయి. తిరిగి మరలా స్మృతి పదంలోకి వచ్చినప్పుడు ఇవి జ్ఞేయమవుతూ ఉంటాయి అన్నమాట. అది మనం చేసే పనే ఇదన్నమాట. లోకంలో జ్ఞానం చేసుకోవటం, ముద్రలు వేసుకోవటం, అవి మళ్ళీ చూసుకుంటూ ఉండటం.
ఖర్చు పెట్టడం, లెక్కలు రాసుకోవటం, రాత్రికి మళ్ళీ వీటిని మళ్ళా చూసుకోవటం. ఇట్లా ముందు జ్ఞానం ఏర్పడుతుంది, తర్వాత జ్ఞేయం అవుతుంది అన్నటువంటి ఉమాగారి యొక్క మాటకు సమాధానం చెప్పుకొచ్చాను. రెండవది జ్ఞేయం అవుతుంది, తర్వాత జ్ఞానం అవుతుంది అన్నది మాట. అంతేనా? అది మీకు ఎట్లా అర్థమైంది? అనాత్మ వస్తువులు జ్ఞానమవుతాయి, జ్ఞానం అయిన తర్వాత జ్ఞేయమవుతాయి అన్న విషయం ఒకటి వాడబడింది. ఆత్మ యొక్క విషయం వచ్చినప్పుడు ఆత్మ జ్ఞేయమవుతుంది, తర్వాత జ్ఞానమవుతుంది అనే మాట వాడారు. అది ఎట్లా మీకు అర్థమైంది రాజేశ్వరి? ఇక్కడ లేవు నువ్వు. సరే, ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. ఏమిటంటే బ్రహ్మ పదార్థము కంటే నువ్వు భిన్నము కావు అనేటువంటి ఒక విషయముగా జ్ఞానేన భవేత్ జ్ఞేయం విదిత్వా తత్క్షణేనతు జ్ఞానమాత్రేన ముచ్యేత కిం పునః యోగధారణ. కనుక ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేయటం కారణముగా నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి ఒక విషయము స్పష్టముగా తెలియబడిన తర్వాత, ఇంతకుముందు ఏ యొక్క భ్రాంతి సంబంధముగా నేను భావాలు కలిగి ఉన్నానో వాటి నుంచి విడబడ్డాను. కాబట్టి విడబడి సంపూర్ణమైనటువంటి యొక్క భావనలో నేను బ్రహ్మమే అనేటువంటి యొక్క దృఢభావం ఉన్నప్పుడు నాకింకా బ్రహ్మప్రాప్తిని పొందాలి అనేటువంటి యొక్క విషయంలో కిం పునః యోగధారణ, నాకు ఇంకా యోగముతో సంబంధమైనటువంటి యొక్క అంశము ఎందుకయ్యా అనేటువంటిది అర్జునుడు ప్రశ్న వేస్తాడు కృష్ణుడిని. కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఆయన చూద్దాం, ఆయన సంగతి ముందు చూద్దాం. జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మ జ్ఞానాగ్నిన విద్యాత్ నిర్దహేతు కర్మబంధనం అన్నాడు. లోకములో అందరూ కూడా, సకల జీవులు కూడా బ్రహ్మము కంటే భిన్నులుగా లేరు. అంటే విచారణ ద్వారా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే బ్రహ్మమా? విచారణ చేయకపోతే వాడు బ్రహ్మము కాదా? కనుక విచారణ చేసినా విచారణ చేయకపోయినా స్వతసిద్ధముగా అందరూ కూడా చైతన్యము కంటే భిన్నులుగా లేరు అన్నమాట. కనుక అనాదిగా లోన ఉన్నటువంటి ఆవరణము, దాన్ని మూలా విద్య అజ్ఞానము అన్నాం. ఈ అజ్ఞానము ద్వారా ఉన్నటువంటి జీవత్వం ద్వారా ఏ యొక్క కర్మలు ఆచరిస్తున్నామో స్థూలదేహంతో కలిసి ఆ చేసేటువంటి యొక్క క్రియల ద్వారా వచ్చేటువంటి యొక్క ఈ పుణ్య పాప సంబంధ సంస్కారములు లోపల చేరి ఉన్నాయి. ఈ రెండు కూడా ఉన్నంత వరకు లోకములో ప్రతి ప్రాణికి దేహములు అనేటువంటి ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మోక్షము అనేటువంటిది బ్రహ్మమునకు కాదు, మోక్షం అనేటువంటిది ప్రత్యేగాత్మకు కాదు, అది ముక్త స్వరూపమే. దాన్ని మోక్షం ఇచ్చేది ఎవరు లేరు ఇంకా. కనుక బంధం అనేటువంటి యొక్క విధానం, బంధం అనేటువంటి యొక్క విధానం లోన చేరి ఉన్నటువంటి జీవత్వానికి హేతువుగా ఉన్నటువంటి అవిద్య, లోన ఉన్నటువంటి కర్మవాసనలు అనేటువంటివి బంధములకు కారణమై ఉన్నాయి. నీవు ఒకవేళ జన్మరాహిత్యం చేసుకోవాలి అని అన్నట్లయితే ఏం చేయాలి? ఇక్కడ జన్మహేతువులుగా ఉన్నటువంటి అజ్ఞానమును కర్మవాసనలో తీసేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట. కనుక విచారణ చేయకపోవటం వల్ల నువ్వు బ్రహ్మము కాదు, విచారణ చేయటం వల్ల మాత్రమే నువ్వు బ్రహ్మము కొత్తగా అయ్యావు అన్న అంశం కాదుక. విచారణ చేసినా చేయకపోయినా నువ్వు అది కాకుండా ఏం కాల, అదే అయి ఉన్నా. ఎన్ని దేహాలు ధరించినా కూడా ఆ చైతన్యానికి హాని ఏమి లేదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. నువ్వు ఏ దేహాలు ధరించినా, ఏ లోకాలలో పుట్టినా, ఎంతంత హీన దేహాలు పొందినా కూడా ప్రత్యేగాత్మ వస్తువుకు వచ్చేటువంటి యొక్క హాని అనేది ఏది లేదు. కనుక నీవగు ప్రత్యేగాత్మకు జన్మలేమి లేవు వాస్తవికంగా చూస్తే.
ఆ ప్రత్యేగాత్మ యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి యొక్క ఉపాధుల ద్వారా నీలో జీవభావన కల్పన చేయబడి ఆ జీవభావనను ఆశ్రయించి ఉన్నటువంటి యొక్క ఇంద్రియములు సూక్ష్మదేహములు ఆ సూక్ష్మదేహము ద్వారా చేసే వ్యవహారము దేహంతో కూడి ఈ సూక్ష్మదేహము ఈ దేహం కలిసి చేసే వ్యవహారాలలో వచ్చేటువంటి యొక్క పుణ్యపాప సంబంధ సంస్కారములు అవన్నీ కూడా సూక్ష్మదేహంలో ప్రింట్ అయ్యి అవి బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ పెరిగిపోయి ఉన్నటువంటి యొక్క కర్మవాసనలను నువ్వు తీసివేసుకోకపోవటం కారణంగా ఆత్మకు వచ్చే నష్టమేమి లేదు. తీసివేయటం కారణముగా వచ్చే ఆత్మకు వచ్చే మేలేమీ లేదు. నీకు దేహాలు లేకుండా పోతాయి అంతే. నాకు దేహాలు లేకుండా పోతే ఎట్లాగండి? మళ్ళీ నేను రావద్దా, పుట్టొద్దా, పిల్లలు చేసుకోవద్దా? నాకు దేహాలు రాకపోతే ఎట్లాగండి? మళ్ళీ దేహాలు పొందితే కదా మళ్ళీ పెళ్లి చేసుకునేది, బిడ్డలు అనేది, వ్యవహారం చేసేది అనుకున్నట్లయితే అట్లాగే ఉంచుకోగల వాటిని. లోన ఉన్నటువంటి వాటిని అట్లాగే ఉంచుకోవాలి. నాకు వద్దయ్యా ఈ భవబంధాలు ఎత్తి ఇప్పటికీ ఇబ్బంది అయిపోయింది, చాలా అయిపోయింది, నాకు ఈ భవబంధాలు వద్దు, వేదన వద్దు, దుఃఖాలు వద్దు అని ఏ యొక్క మహాత్మునైనటువంటి వారు ఏ తత్వానుభవాన్ని ధరించారో వాళ్ళలాగా నేను కూడా మోక్షాన్ని పొందాలి, జమరాహి చేసుకోవాలనేటువంటి భావన ఉన్నట్లయితే ఈ కర్మ సముదాయాన్ని తీసేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం చెప్పిన మాట ఇక్కడ జ్ఞానేన దీపితే దేహే, జ్ఞానేన దీపితే దేహే బ్రహ్మ బుద్ధి బ్రహ్మ సమన్విత, బుద్ధి బ్రహ్మ సమన్విత అని చెప్పి అన్నాడు. ఆయన వేసిన ప్రశ్న మీకు అర్థమైంది లేదు ఇందాక అర్జునుడు వేసిన ప్రశ్న అర్థమైంది. అది అర్థమైతే మీకు ఇది అర్థమవుతుంది చెప్పేది. జ్ఞానేన భవేతు జ్ఞేయం విదిత్వా తక్షణేనతు జ్ఞానమాత్రేణ ముచ్చేత కిం పునః యోగధారణ. జ్ఞానమాత్రము చేత ఇడబడ్డాను. ఏమిడబడ్డాను అంటే నేను దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, ఇంద్రియాలు కాదు, జీవుణ్ణి కాదు అన్న భావాల నుంచి విడబడ్డాను. విడబడిన తర్వాత కిం పునః యోగధారణ, పునః మరల యోగధారణ, యోగం చేయటం అనేది కిం ఇంకెందుకు అని అన్నాడు ఆయన. అయ్యా నువ్వు ఎడబడకపోయినా అది మానసిక సంబంధ భావనే. విడబడటము మానసిక సంబంధ భావన, విడబడకపోవటము మానసిక సంబంధ భావన. ప్రత్యేగాత్మగా ఒకప్పుడు ఇరుక్కుపోయి వినటం వల్ల విడబడితే అది చెప్పాలి అక్కడే. ప్రత్యేగాత్మ ఒకప్పుడు దాంట్లో ఇరుక్కుపోవటం అని, తగులుకోవటమని, శ్రవణం చేయటం వల్ల విడబడటం అని చెప్పని ప్రత్యేగాత్మ విషయంలో వస్తుందా? ప్రత్యేగాత్మ దేనికి బంధింపబడింది కాదు, అది విడబడేది కాదు. కేవలం ఇక్కడ శ్రవణం చేయటం వల్ల ఏమైందంటే మనసు అనేటువంటి యొక్క వస్తువులు ఒక భావన ఏర్పడింది. ఎంతవరకు మనస్సులో ఏ భావనలు అయితే ఉన్నాయో ఆ భావనలు మనసు నుంచి పోయాయి శ్రవణం చేయటం వల్ల. మనస్సులో భావనలు ఉన్నాయి. ఏమని? నేను జీవిని, దుఃఖిని, సంసారిని అన్నటువంటి భావనలు ఇవి దేంట్లో ఉన్నాయి చెప్పండి? ఆత్మలో ఉన్నాయి, మనసులో ఉన్నాయా? శ్రవణము చేయటం వల్ల కలిగిన అవగాహన ప్రత్యేగాత్మక మనస్సుక? కాబట్టి ఇక్కడ ఏం చెప్పేది ఏమిటంటే కృష్ణుడు జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మ జ్ఞానాగ్నిన విద్వాన్ నిర్దహేత్ కర్మబంధనం అని చెప్పి అంటూ ఉన్నాడు. అయ్యా జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత అన్నాడు. బుద్ధి బ్రహ్మ సమన్విత అన్నాడు. అంటే ఇక్కడ ఆ బుద్ధి అనబడేటువంటి యొక్క వస్తువుని బ్రహ్మముతో అన్విత కూడిక చేయాల్సి ఉంటుందన్నాడు. అంటే నీ యొక్క మనసు అనేటువంటి యొక్క వస్తువుతో కలిసి ఉన్నావు. మనసు అనేటువంటి యొక్క వస్తువు అవిద్యా సంబంధమై ఉంటే మనస్సు అని చెప్పని అంటారు, విద్యా సంబంధమై ఉంటే బుద్ధి అంటారు. ప్రవృత్తి మార్గంలో పోయే వస్తువై ఉంటే మనస్సు అంటారు, నివృత్తి మార్గంలో పోయే వస్తువై ఉంటే బుద్ధి అని చెప్పని అంటారు. బుద్ధికి మనస్సుకు తేడా ఉన్నది. అనగా సాత్వికాంశముతో కూడి ఉండేది బుద్ధి, రాజసిక తామసికాంశములతో ఉండేది మనస్సు అన్నమాట. లోకములో చాలామంది బుద్ధిజీవుల మనో సంబంధ జీవులని ప్రశ్న వేసుకుంటే
లోకములో చాలామంది మనో సంబంధ జీవులే ఉన్నారు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధి, లోకంలో మానవులకు బుద్ధి లేదయ్యా అని చెప్పన్నాడు. బుద్ధి అంటే నిర్మలాంతఃకరణం, శుద్ధాంతఃకరణం, నిశ్చలాంతఃకరణం, విద్యా సంబంధమై ఉన్నటువంటి అంతఃకరణం. అలాంటి యొక్క బుద్ధి నాస్తి లేదు. ఎవరికి లేదు అంటే అయుక్తస్య, అయుక్తులై ఉన్న వాళ్ళకి లేదు అన్నాడు. అయుక్తులంటే ఎవరు? కూడుకుని ఉంటే యుక్తులు, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు యుక్తులు. అయుక్తుల యుక్తుల అయుక్తులు అంటారు. కాబట్టి యుక్తులు అంటే మనం ఏం చేస్తామంటే, అయ్యా మంచి తెలివి ఉందయ్య వాడికి, చాకచక్యం బాగా ఉన్నది, సమయస్ఫూర్తిగా వాడు మాట్లాడతాడు, వ్యవహారం చాలా స్పష్టంగా చేస్తాడు, వాడు మంచి యుక్తుడయ్యాడు. అది లోక వ్యవహారంగా వాడే పదాలను బట్టి అర్థం మనం చెప్పుకొస్తాం. అయితే ఏ పదాన్ని ఎవరైతే వాడతారో సంబంధ అర్థాన్ని కూడా ఆయనే చెప్పుంటాడు. అర్థానికి పోవాలి మనం. అయుక్తులు అంటే కేవలం అయుక్త, ప్రాకృత, స్తబ్ధ, శట, నైష్కృతిక, అలస, విషాది, దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. తామసికుడై అలసుడై ప్రకృతి యొక్క సంబంధ భావాలు కలిగి వ్యవహరించేటువంటి యొక్క వాడిని అయుక్తుడని చెప్పనంటే, ఎవరు యుక్తుడు అంటే రెండో పదంలో ఎవరు యుక్తుడు అన్నట్లయితే యుక్త అంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ యుక్త ఇది అన్నాడు. ఎవరు యుక్తుడు అంటే యుక్త ఇది, ఇది అంటే అని ఇతరునే యుక్తుడుగా చెప్పటం జరుగుతుంది అన్నాడు. ఏమన్నవాడు? జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. జ్ఞానము అని చెప్పనంటే ఇంతవరకు మనం విన్నటువంటి యొక్క విషయం ద్వారా కలిగేటువంటి యొక్క అవగాహనను జ్ఞానము అంటారు. ఇన్ని రోజులుగా అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి యొక్క విషయం మీద చర్చనీయాంశముగా చేశాము. చేయగా వచ్చినటువంటి యొక్క సంబంధ అవగాహనని జ్ఞానము అన్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, విజ్ఞానము అంటే అనుభవ సహితమై ఉన్నటువంటి యొక్క దానిని విజ్ఞానము అని చెప్పని అంటారు. కనుక ఒక వస్తువు యొక్క సంబంధ భావన తెలుసుకోవటాన్ని జ్ఞానము అంటారు. తెలుసుకున్న తర్వాత ఆ వస్తువు యొక్క సంబంధ అనుభవాన్ని పొందటాన్ని విజ్ఞానం అంటారు. ఇది కృష్ణుడి యొక్క భావన. అనుభవ రూపకంగా పొందేటువంటి యొక్క భావనని విజ్ఞానం అని చెప్పని అన్నారు. జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. విజిత ఇంద్రియ, ఇంద్రియములను జయించి ఉండాలి. ఇంద్రియ జయము అంటే యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి మాత్రం సంపూర్తిగా ఇంద్రియములను జయించి ఉంటారు. ఇంద్రియములను జయించి ఉండుట, ఇంద్రియములను లీనము చేసి ఉండుట. కాబట్టి నిద్రలో ఇంద్రియములు అనేటువంటివి దాంట్లో లయింపజేయబడి ఉంటాయి, అంటే లీనం, అజ్ఞానములు లీనం చేయబడి ఉంటాయి. జయించటము అని చెప్పనంటే అది ప్రయత్నము ద్వారా, అభ్యాసము ద్వారా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ. జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి, ఇంద్రియములను జయించి ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి యొక్క వాణిని ఏమంటారంటే కూటస్థ అంటారు. అక్కడ కూటస్థుడు అనేటువంటి అతనిని ఎక్కడ పిలుస్తారు? అదనమాట. జాగ్రత్త అవస్థ కలిగి ఉన్నటువంటి అతనినేమో విశ్వడు అన్నారు. స్వప్నావస్థ అనుభవం కలిగి ఉన్నటువంటి వాడినేమో తేజసహ అన్నారు. సుషుప్తి అనుభవం కలిగి ఉన్నటువంటి వాడినేమో ప్రాజ్ఞుడు అని చెప్పి అన్నారు. నాలుగవదగు తురీయ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క అతనిని కూటస్థుడు అని చెప్పి అన్నారు. కూటస్థోక్షర ఉచ్యతే. కూటస్థ అంటే అక్షరుడు, ఈశ్వరుడు అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ కూటస్థ అంటే జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి, ఇంద్రియములను జయించి ఉండాలి. ఈ మూడు ఎవరికైతే కలిగి ఉంటాడో అటు వాడినే కూటస్థుడుగా చెప్పటం జరుగుతుంది. ఆ కూటస్థుడే యుక్తుడు అని చెప్పేసి. యుక్తుడు అంటే ఆయన దృష్టిలో బ్రాహ్మీ అసంబంధ అనుభవం కలిగి ఉన్నటువంటి వాడిని
యుక్తుడు ఇది యుక్త ఇది ఉచ్యతే అని చెప్పిన అన్నాడు. అందుచేత నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తస్య యుక్తుడు కాని వానికి నాస్తి బుద్ధి, బుద్ధి లేదు అని చెప్పిన అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే అంతఃకరణాన్ని అంతర్ముఖ వృత్తి ద్వారా శుద్ధం చేయరో, శుద్ధం చేయకుండా ఉన్నటువంటి విధానమే నాస్తి బుద్ధి, బుద్ధి లేనివారు. అనగా మనసు అనేటువంటి యొక్క వస్తువు మాలిన్యముల నుంచి విడబడిందా శుద్ధమవుతుంది, మాలిన్యములతో కూడి ఉన్నదా అశుద్ధమై ఉంటుంది. అశుద్ధమగు ఆ భాగాన్ని మనస్సు అన్నారు, శుద్ధమై ఉన్నటువంటి భాగాన్ని ఏమో బుద్ధి అని చెప్పి అన్నారు. కనుక నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన, ఎవరైతే అయుక్తులై ఉన్నారో శుద్ధ సాత్వికాత్మిక బుద్ధి లేకుండా ఉంటుందో అలాంటి యొక్క బుద్ధి లేని వారికి నచాభావ, బ్రహ్మ సంబంధ భావన వాళ్ళకి అనుభవము ఉండదు అని చెప్పని, బ్రహ్మ సంబంధ అనుభవం లేని వానికి సుఖము లేదు, సుఖము లేని వానికి శాంతి లేదు. నచాభావ యత శాంతి అశాంతస్య కుత సుఖం. శుద్ధ బుద్ధి బ్రహ్మమును విషయము చెయ్యును, మలిన బుద్ధి పరాగ్వస్తువుని విషయము చెయ్యును అంటారు. దీన్నే పరమాత్మ 18వ అధ్యాయంలో ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం అన్నారు. ప్రవృత్తి మార్గం బంధం, నివృత్తి మార్గం మోక్షం అంటాడు పరమాత్మ 18వ అధ్యాయంలో. అంటే మన యొక్క అంతఃకరణం బయటికి పోగలదు, లోపలికి పోగలదు. బయటికి పోవటం వల్ల పరాగ్ దర్శనం, లోనికి పోవటం వల్ల ప్రత్యక్ దర్శనం. బయటికి పోవటం వల్ల పరాగ్ దర్శనం, లోనికి పోవటం వల్ల ప్రత్యక్ దర్శనం. ప్రత్యక్ దర్శనం కాగలిగే వస్తువు కాబట్టి దాన్ని ప్రత్యక్ ఆత్మ, ప్రత్యేగాత్మ అన్నారు. ప్రత్యేక ఆత్మ కాదు, ప్రత్యక్ ఆత్మ, ప్రత్యేగాత్మ. కనుక అంతర్ముఖాంతకరణానికి మాత్రమే బ్రహ్మం విషయం అంటాడు విచారసాగరంలో. శుద్ధ బుద్ధికి మాత్రమే, అంతర్ముఖ వృత్తికి మాత్రమే బ్రహ్మం విషయం అంటాడు. అక్కడ మళ్ళీ ఆ మాట కూడా చెప్పి ఆయన కొంచెం మళ్ళా విశ్లేషించుకున్నాడు. ఎందుకంటే వినేటువంటి యొక్క వాళ్ళకు విషయం అవగాహన కావాలి కాబట్టి అదేం చెప్పదా అంటే అంతర్ముఖాంతఃకరణమునకు బ్రహ్మము విషయము అనే మాట చెప్పినప్పుడు అంతర్ముఖాంతఃకరణం శుద్ధ బుద్ధి ద్రష్ట అవుతుంది, దాన్ని తెలియబడేటువంటి యొక్క ఆత్మ విషయం అవుతుంది అన్నాడు. మాకు అంతర్ముఖాంతఃకరణం శుద్ధ బుద్ధికి బ్రహ్మం విషయం అన్నప్పుడు బ్రహ్మ బుద్ధి ఏమో ద్రష్ట అవుతుంది, బ్రహ్మమేమో విషయం అవుతుంది. విషయం అంటే దృశ్య వస్తువు అవుతుంది, యదృశ్యం తన్నస్యం అనిపించుకుంటుంది. నాకేం చెప్పాడంటే ఈ బోధనా పద్ధతిలో వినేటువంటి వారికి విషయావగాహన కావాలి కాబట్టి ఆ మేరకు చెప్పా అన్నాడు. ఎట్లా అంటే గృహములో దేదీప్యమానముగా ప్రకాశించే ఒక మణి ఉన్నది, దేదీప్యమానముగా ప్రకాశించే మణి ఉన్నది. ఆ మణి మీద ఒక ఘటం ఆవరణగా ఉన్నది. ఈ మణి మీద ఘటం ఆవరణగా ఉన్నది కాబట్టి ఆ గృహములో అంధకారం ఆవహించింది. కనుక ఆవరణాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి. ఒక వ్యక్తి కర్ర తీసుకున్నాడు, ఒక కర్ర తీసుకుని లైటు సహాయముతో లోనికి ప్రవేశించి ఆ లైటు సహాయముతో ఘటాన్ని గుర్తించి కర్రతో విచ్ఛిన్నం చేయగా ఎప్పుడైతే ఘటం విచ్ఛిన్నమయ్యిందో స్వప్రకాశముగా ఉన్నటువంటి యొక్క ఆత్మ ఏం చేసింది, అక్కడ తనను తాను తెలియజేసుకునేదిగా, అన్నిటినీ తెలియజేసేదిగా. స్వప్రకాశం కాబట్టి ఘటం అప్రకాశం కాబట్టి అప్రకాశమై ఉన్నటువంటి ఘటాన్ని ప్రకాశం యొక్క సహాయంతో గుర్తించాడు, లైట్ సహాయంతో గుర్తించాడు. ఎప్పుడైతే కర్రతో ఇది విచ్ఛిన్నం చేయబడిందో యొక్క మణి స్వప్రకాశం కాబట్టి దాన్ని తెలుసుకోవటానికి మళ్ళీ లైట్ సహాయం అవసరంలా, దాన్ని గుర్తించడానికి లైట్ సహాయం అవసరంలా. ఎందువల్ల స్వప్రకాశం కాబట్టి తనను తాను ప్రకాశింపజేసుకుంటుంది, అన్నిటిని ప్రకాశింపజేస్తుంది అన్నటువంటి విషయం తీసుకొచ్చి అంతర్ముఖ వృత్తి అనేటువంటిదేమో కర్ర అయితే శుద్ధ బుద్ధే లైట్.
వీటి యొక్క సహాయముతో లోనికి పయనించి లోన ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి యొక్క మూలా విద్యను అంతర్ముఖ వృత్తి ద్వారా విచ్ఛిన్నం చేయబడగా, బుద్ధి సహాయముతో లోనికి పోయి అంతర్ముఖ వృత్తి ద్వారా విచ్ఛిన్నం చేయబడగా, అవిద్య విచ్ఛిన్నం కాగా అవిద్య అంతరించగా, అవిద్యతో పాటు అంతర్ముఖ వృత్తి అంతరిస్తుంది, బుద్ధి కూడా అంతరిస్తుంది. ఆత్మకు ఆత్మయే విషయం అంటాడు అక్కడ విచార సాగరం. రెండు అంతరిస్తాయి అంటాడు. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే. ఆత్మన్యేవాత్మన, ఆత్మకు ఆత్మయే విషయం కానీ ఆత్మ మరొక వస్తు విషయం చేయలేదయ్యా అని చెప్పిన అంటాడు. కనుక ఇట్లా బుద్ధి బ్రహ్మ సమన్విత అంతర్ముఖ వృత్తి ప్రయాణం ద్వారా పోయినప్పుడు లోన కలిగేటువంటి ఒక పరిణామం, దాన్నే యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు. అనాదిగా ఉన్న కర్మలు జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయబడును. ఆ కాల్చివేయటం కారణముగా మరి అనాదిగా వచ్చే ఈ దేహములు ధరించటము అనేటువంటి వ్యవహారం వానికి పోతుంది. ఇక్కడ జన్మరాహిత్యము అనేటువంటి మాట ఆత్మకు కాదు, ఆత్మకప్పుడు పుట్టింది కాదు, ఆత్మకప్పుడు అంతరించేది కాదు. ఇప్పుడు జన్మరాహిత్యము మోక్షము అని చెప్పనంటే ఎవని ఎందైతే కర్మవాసనలు అజ్ఞానం ఉంటాయో వాటి వల్ల దేహాలు రావటం ఏర్పడుతుంది. అపరోక్ష జ్ఞానము ద్వారా అజ్ఞానము కర్మవాసనలు లేకుండా చేసుకోవటం వల్ల ఈ దేహం రాకుండా ఉంటుంది. ఈ దేహం రాకపోవటాన్నే మోక్షం అన్నారు, జన్మ రాకపోవటాన్నే మోక్షం అన్నారు. ఈ మోక్షం ఆత్మకిచ్చేదే ఉండదు, ఈ మోక్షం ఆత్మకి ఇచ్చేదేం ఉండదు. ఆత్మ దేనికి ఇస్తుంది? ఆత్మ ఏది మోక్షం ఇస్తుంది? ఆత్మయే బ్రహ్మము కదా, బ్రహ్మానికి ఏది మోక్షం ఇస్తుంది? బ్రహ్మం బంధంలో ఉంటే మోక్షం ఇవ్వాల్సి వస్తుంది కదా. బ్రహ్మం బంధంలో ఉన్నట్లేనా మోక్షం ఇవ్వటానికి? లేదు కదా. కనుక ఏం చెప్పాడు? అయం ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే అయం ఈ ఆత్మ. ఈ ఆత్మ అన్నప్పుడు ఇక్కడేమున్నాయి? స్థూల దేహం ఉన్నది, సూక్ష్మ దేహం ఉన్నది, కారణదేహం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయం ఈ అన్నప్పుడు అయం అంటే ఈ. కనుక ఇక్కడ ఉన్నటువంటి యొక్క భాగాన్ని నువ్వు జయించుకోవాలంటే నీకు అది సాధన ద్వారానే, విజ్ఞానం ద్వారానే, సాధన ద్వారానే అంతరిస్తాయటువంటి యొక్క అంశము. బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మ జ్ఞానాగ్నిన, బ్రహ్మ జ్ఞానాగ్నిన విద్వాన్ నిర్దహేత్, దహింపచేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అలసిపోయారు, నాకు అర్థం అవుతుంది. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు, అలరి దేహమనేటి యాగశాలలోన, బలువై అజ్ఞానపు పశువును బంధించి, అలరి దేహమనేటి యాగశాలలోన, బలువై అజ్ఞానపు పశువును బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు, వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం గురు